అప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నారేమో, తర్వాత చూసినారు. అంటే నవ్విన దానికని ఎందుకు నేను చెప్తానంటే ఆయనకి సంతోషంగా ఆమె వచ్చేది ఉందని. ఇప్పుడు ఆమె రాగానే దగ్గరికి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావు? అదే విడిగా వాళ్ళు అయితే ఏం చేస్తాడు తెలుసా? నేను పిలవలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంది పరిస్థితి, నువ్వు రావడానికి లేదని ఎంత కోపగించుకునేవాడు కదా. దేవుడు రాజుగారి మనసు మార్చేశాడు. రాజుగారు మౌనంగా ఉన్నాడు. రాణిని చూడగానే చాలా సంతోషం వేసింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? తీసుకొని కొట్టలేదు కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి దండాన్ని ఏం చేశాడు? ఆమె తట్టు చూపించాడు అనమాట. ఆమె తట్టు ఇట్లా చూపించాడు. ఎప్పుడైతే ఈ దండం ఇలా చూపిస్తారో ఆ దండం దగ్గరకు వచ్చి ఈ దండం యొక్క కొన చివరి ఉంది కదా అంచు, అది ముట్టుకుంటే వాళ్ళకి ఏమవుతుంది? అంగీకరించబడినట్టుగా. అప్పుడు సంతోషంగా రాజుగారు చెప్పు అంటానికి లేదా ఆమె వచ్చిన దానికి ఆయనకు అంగీకారంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు రాజుగారు ఇంకెటువంటి శిక్ష విధించడానికి వీలుండదు. రాజు యొక్క దండాన్ని ఆ దండం చాటాడంటే ఇప్పుడు ఇలా చాపాడు. ఎస్తేరు దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు కనబడుతున్నారు? మళ్ళా రాజు పక్కన ఎవరున్నారు? ఇంకా హామాను. ఇక్కడికి వచ్చే డ్రెస్ మారింది అనమాట. ఇందాక మీకు చూపించిన డ్రెస్ వేరు, ఇక్కడ వేరు అనమాట. అయితే ఈ హామాన్ చూస్తా ఉన్నాడు. ఈ హామాన్ చూస్తా ఉండి చాలా సంతోషంగా ఉన్నాడు అనమాట. ఇక్కడ రెడ్, ఇది రాజు, ఇది హామాన్ రెడ్ డ్రెస్. అయితే ఈ రెడ్ డ్రెస్ లో ఉన్నటువంటి ఈ హామాన్ ఏం చేస్తాడంటే అక్కడ కూడా చూస్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇప్పుడు ఆమె వెంటనే ఏం చెప్పాలా? మీరు చెప్పండి బాయ్స్, చెప్పండి ఏం చెప్పాలి? అసలు ఆమె ఎందుకు అసలు ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎందుకు అట్లానే చూస్తారు? మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందయ్యా, ఏంటి ఇందులో అందరికీ నచ్చుతున్నారా? మీరు వార్త బయట నోటీస్ చేశారా? అయితే 127 సంవత్సరంలో మొత్తం పాకిపోయింది కదా ఈ వార్త అంతా. మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు చేసేవని అడగాలి కదా. కానీ ఆమె ఏం చేసింది? అలా అడగలేదు. కానీ వెంటనే వచ్చేసి సంతోషంగా కనుగొడం వంటిది ఏమంటుందంటే, రాజుగారు నేను ఒక్క విందు చేస్తాను, ప్లీజ్ ఒకసారి వస్తారా మా విందుకి? మా విందుకు వస్తారా? నేను మా యొక్క కోటలో లేదా మా యొక్క గదిలో నేను విందు చేస్తానని చెప్పేసి ఆమె ఎంతో రిక్వెస్ట్గా ఎంతో వినయంగా ఆమె ఏం చేస్తుందంటే మా విందుకు రండనని వాళ్ళు ఆహ్వానించారు. విందుకు రమ్మంటే ఎవరు రాకుండా ఉంటారు? ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని మంచి భోజనం తయారు చేసి ఐస్ క్రీమ్ డ్రింక్స్ అవన్నీ పెట్టారనుకో ఎట్లా ఉంటుంది? మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు కదా. ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా రాజుగారు చేశారు మనం ఉదయకాలమైన స్టోరీలో. ఇప్పుడు ఎవరు చేస్తున్నారట విందు? రాణి చేస్తూ ఉంది. వెంటనే హామాన్ దగ్గర ఉన్నాడు కదా, హామానికి సంతోషం వేసింది. ఎందుకు? రాజుగారు మన ఇద్దరిని ఇంకా ఏమంటుందో తెలుసా? రాణి, రాజా నువ్వే కాదు నీ దగ్గర పెట్టి మంత్రి గారు హామాన్ కూడా రావాలి విందుకి. అబ్బా ఇప్పుడు హామాన్ గారికి ఎట్లా ఉందో తెలుసా? నాకు చాలా సంతోషం ఉంది రాజా, వెళ్దాం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇందుకి అన్నప్పుడు. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అదే హామాన్ ఏమంటాడంటే వెళ్దాం అనగానే రాజుగారు కూడా ఏమంటాడు? సరే ఓకే తప్పకుండా వస్తాం మేము ఇద్దరము అని చెప్పేసి అంటాడు అనమాట. నువ్వు కూర పెట్టేసేయి అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఏం చేస్తుందంటే విందు తయారు చేస్తుంది. ఏం చేస్తుందంట? విందు తయారు చేస్తాను. దగ్గరకు వచ్చి మరొకసారి వినయంగా చెప్పుకుంటా ఉందన్నమాట. ఈ పిక్చర్ అలా చెప్పుకొని ఇదిగో వాళ్ళ ఇంటికి పోయింది. తర్వాత విందు తయారు చేయించింది. విందుకు ఆహ్వానించగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా విందుకు వచ్చారు. హామాన్ యొక్క ముఖం ఎంత వెలిగిపోతుందో చూడండి. రాజుగారి పక్కన కూర్చొని నేను భోజనం చేసే ఆధిక్యత నాకు దొరికింది. రాజుగారి దగ్గర కూర్చొని తినే ఆహారం అంటే ఆధిక్యత నాకు దొరికింది. అదే మీరు రాజకీయ నాయకుల దగ్గర, మంత్రుల దగ్గర వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళతో నిల్చున్నా, వాళ్ళతో ఫోటో దిగుతున్నా కొంతమందికి ఎలా ఫీల్ అవుతారు బాయ్స్ అయితే? చూసారా నేను వాళ్ళ పక్కన నిల్చున్నాను. అదే దేవుని ఎరిగినటువంటి వాళ్ళైతే ఎట్లా సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఉన్నారని వాళ్ళ ఫోటోలు లేదా అట్లా పక్కన నిల్చొని ఫోటో అంటే రియల్గా దిగినట్టుగానే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. అట్లానే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎంత ఆలోచనలోకి ఎంత మునిగిపోయాడో, ఎంత ఊహల్లోకి తేలిపోయాడో. నన్ను పిలిచింది రాజుగారితో చక్కగా నేను ఇప్పుడు వెళ్ళాను, అబ్బా ఎంత బాగుంది అని అన్నట్లుగా చాలా హ్యాపీగా ఉండిపోయినాడు. వాళ్ళ ఆహార పదార్థాలు వచ్చేగానే తింటా ఉంటారంట. తిన్న తర్వాత మళ్ళా అడుగుతున్నాడు అన్నమాట రాజు. ఏమా వింటున్నారా? ఎవరు అడిగేది? మీరు ఎవరు అడిగేది? నువ్వు కాఫీ పెట్టద్దు ఆవిడ చెప్పగానే, నువ్వు ఇప్పుడు దాకా చెప్పలేదు నువ్వు తెలుసు, ఎందుకంటే నువ్వు ఎత్తలేదు కాబట్టి తెలియదు. ఎవరు అట్లా అనేది?
రాజు కదా, రాజు అంటున్నాడు కదా, నీకు ఇంకేం కావాలి రాని అని అంటున్నాడు అనమాట. నువ్వు ఇంత విందు చేసావు, నీ భోజన పదార్థాలు చాలా బాగున్నాయి, చాలా మంచిగా రుచిగా ఉన్నాయి అని ఆమెను మెచ్చుకుంటున్నాడు అనమాట. అయితే ఇంత చేసావు కదా, మాకు ఇంత ఆహారం పెట్టడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, ఏం లేదు కదా, ప్లీజ్ మరొక దినం రండి. ఏం చేస్తుందంట, మరొక రోజు రండి మీరు విందుకి అని అంటే, ఇదేనా చెప్పు, ఏం కావాలో చెప్పు, నీకు రాజ్యంలో సగం మట్టుగానే ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఎందుకంటే రాజుగారి యొక్క హృదయం తృప్తిగా ఉంది, తర్వాత కడుపు నిండా తిన్నాడు కాబట్టి మనసు ఇదంతా కూడా ఫ్రీ అయిపోయాడు, సంతోషంలో మునిగిపోయి ఏమంటున్నాడు, నీకు ఏది కావాలంటే అది చెప్పి నేను ఇచ్చేస్తానని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఏం లేదు కానీ ప్లీజ్ మరొకసారి వస్తారా ఇంటికి, రేపు కూడా తయారు చేస్తాను. ఇంకా హామానికి ఇంకా పట్టు చేయలేము తన యొక్క సంతోషాన్ని. మళ్ళీ రేపు కూడా ఉందా, ఇంత పెడితే బాగా చేస్తాము రాని అని చాలా సంతోషంగా ఉండిపోతుంది అనమాట. సరే ఆ ఇంటికి కూడా మళ్ళా రావాలని, సరే ఏం పర్లేదు వచ్చేద్దాంలే అని అనుకుంటారు అన్నమాట. అని అనుకుని సరే విందుకు రావాలని చెప్పేసి మళ్ళా రేపటి దినానికి కూడా సిద్ధపడ్డారు. సిద్ధపడితే సరే రేపటి దినానికి కూడా ఇదే విందుకి మరొక దినం కూడా విందు చేయబడింది. ఆ విందులో ఉన్నారు, చక్కగా ఆ విందును కూడా మరలా ఆరంభించారు. ఇప్పుడు రెండో దినం విందు చేసినప్పుడు మళ్ళీ అడగగానే ఆ విందు తర్వాత అయిపోయేటప్పటికల్లా మళ్ళీ అంటున్నాడు అనమాట, కానీ ఏంటి నీ కోరిక చెప్పు అని అంటే, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా, ఈ దుష్టుడైన హామాను అంటే ఫస్ట్ చెప్తుంది కదా, మాకు ఇలాంటి శాసనం వచ్చిందంట, యూదులందరూ ఒక్క దినమే నశించుకోవాలని, పిల్లలేమి పెద్దలేమి అందరూ నశించుకోవాలని ఒక్క దినమే ఆధారు 12వ మాసంలో మీరు శాసనం చేశారంట కదా అని అంటే, అవును అని చెప్తారనమాట. అయితే ఏం అంటే వాళ్ళ తిరుతండ్రి అయినటువంటి మొద్దుకాయ కూడా ఉన్నాడు కదా వాళ్ళల్లో, అది ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా వివరిస్తే మరి ఎంత కఠినంగా ఎంత క్రూరంగా అసలు ఎందుకు కక్ష పెట్టారు ఏంటని చెప్పేసి ఆ విషయాలన్నీ తెలుసుకొని అసలు ఎవరు ఇలాంటి ఆలోచన చేసింది ఎవరు, ఇప్పుడు ఎస్తేర్ చెప్తా ఉంది. ఎస్తేర్ చెప్తా ఉంటే రాజు కూడా కదా, అసలు ఎవరు ఇలాంటి ఆలోచన చేసింది, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ విషయం గురించి అంటాడనమాట. ఎవరు లేరు, మా పగవాడైన దుష్టుడైన ఈ హామాని అని హామానికి వెళ్ళి చూపిస్తుంది అనమాట. సరే అది చూపించలేదు. అయితే దుష్టుడైన ఈ హామాని అని చెప్పేసి హామానికి చూపిస్తుంది అనమాట. హామానికి చూపిస్తే అవునా ఇంత చెడ్డగా ఆలోచించాడా, అందరు నశించాలని ఆలోచించాడా అని చెప్పేసి, అయితే మేము అమ్మబడిన వారం కదా, మేము దాసులం కదా అని చెప్పేసి చాలా దీనంగా వినయంగా ఎవరి దగ్గర అడుగుతుంది ఈ విషయాన్ని, అంతకుముందు ఎవరి దగ్గర అడిగింది, 3 దినాలు ఇంట్లో ఉండి దేవుని దగ్గర వేడుకుంది కదా, దేవుని దగ్గర వేడుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజు దగ్గర కూడా చిన్న మనవి చేస్తా ఉంది, మేము ఇలా అమ్మబడిన వారమయ్యా, మేము ఇలాగా అంటే ఇట్లా దూరస్థులంగా మేము ఉన్నాము, అయితే మమ్మల్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు, నశింపజేయాలనుకుంటున్నాడు ఈ హామాను, ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పగలే ఈ దృష్టిని హామాని అంటారు. ఈ హామాని అనగానే, అయితే ఈ హామాన అనగానే హామాన్ ఏం చేస్తాడు తెలుసా, హామాన్ దగ్గరకు వచ్చేసి లేదు లేదు అని చెప్పేసి మొద్దుకాయ ఈడ పినతండ్రి అని హామానికి తెలియదు. ఎవరు పినతండ్రి అని, ఎస్తేర్ యొక్క పినతండ్రి అని తెలియదు అనమాట. అయితే ఇంకా తెలియగానే ఎట్లా ఉంటుంది, ఇక చాలా టెన్షన్ పెరుగుతుంది కదా, వాళ్ళ బాబాయ్ ఉన్నాడా, వాళ్ళ పినతండ్రి ఉన్నాడా, అయితే ఇలాంటి పరిస్థితి వచ్చిందా, అది వీళ్ళకు ఇద్దరు ఒకటేనా అన్నట్లుగా అలా ఫీలింగ్ తోటి ఉండిపోయి ఇట్లా జరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తారు తెలుసా, ఆ రాణి ఒక పక్కన కూర్చొని ఉంటుంది, రాజుగారు ఒక పక్కన ఉంటారు. వెంటనే రాణి గారి దగ్గరికి పోయి ఆమె ఇలా కూర్చోగానే ఆమె దగ్గర కాళ్ళ దగ్గర పడినట్టుగా పోయి ఆమెను బతిమలాడుకుంటారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం పడబోతుందో తెలుసా, శిక్ష పడబోతా ఉంది. ఇప్పుడు ఆ శిక్ష నుండి తప్పించాలంటే రాణి గారు ఏం చేయాలా, ఏం పర్లేదులేండి అతను పక్కన పంపించేసి మా వాళ్ళందరినీ కాపాడని చెప్పేసి చెప్పాలన్నమాట. ఈ విషయం చెప్పాలంటే ఎవరిని వేడుకోవాలి, ఇప్పుడు మంత్రి రాణి దగ్గరికి వచ్చి రాణి దగ్గర బతిలాడుకోవాలా, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ మా నన్నవాడికి ఏం శిక్షించొద్దని చెప్పు రాజుగారికి అని ఇలాగ తను బతిలాడుకుంటాడు అనమాట. బతిలాడుకుంటే ఏదో ఆ వ్యక్తి రాగానే ఏదో రాణి గారిని బలవంతం చేయబోతున్నాడేమో అనుకుని వెంటనే రాజుగారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని తీసుకుపోయి ఉరికమ్మ వ్యక్తి చూసినమాట. ఏం చేయమంటారు, ఉరిసి
శిక్ష అంటే ఈ ఉరి శిక్ష అని చెప్పగానే ఈ చెప్పకముందే ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ పిక్చర్లో మనకు కనబడలేదు. సరే, ఆ విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా మొద్దుకాయ ఉన్నాడని చెప్పాను కదా, మొద్దుకాయకి ఉరికొయ్య చేపించి వాళ్ళ దగ్గరే ఉంచుతాడు. అది ఎప్పుడంటే ఇందుకు రాకముందు. ఎందుకంటే అనుకుంటాడు కదా, ఈ యొక్క మొద్దుకాయ ఉన్నంత కాలం కూడా నేనంత హ్యాపీగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు? రాజు గుమ్మం దగ్గరికి మాటికి నేను వెళ్ళాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా ఎవరుంటున్నారు అక్కడ? తొందరగా ఎవరుంటున్నారు? మొద్దుకాయ ఉంటున్నారు. కానీ మొద్దుకాయ ఏం చేయట్లేదు, నన్ను గౌరవించట్లా, నాకు నమస్కరించట్లా. అలాంటి వాడు ఉన్నంత కాలము నాకు సంతోషమే ఉంది కాబట్టి వాడిని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటే ఈ యొక్క హామానికి స్నేహితులు ఉన్నారు. స్నేహితులు తర్వాత వాళ్ళ భార్య వాళ్ళు కలిసి ఏం చెప్తారంటే, అవునా అయితే వారు ఉన్నంత మాత్రాన మీకు సంతోషం ఉండట్లేదు కాబట్టి వాడిని ఏం చేయాలో తెలుసా, ఉరికొయ్య తయారు చేసి ఉరి శిక్ష పడేటట్టు చేయండి అని చెప్పేసి అంటాడు అనమాట. ఉరి శిక్ష ఇది బాగుంది ఆలోచన అనుకుంటాడు. ఆ ఆలోచనలో పడిపోయి సంతోషం ఉన్న సమయంలో మళ్ళీ రెండో దినం కూడా విందుకు రమ్మంటే వచ్చేసి విందు తింటాడు. ఈ లోపల ఆ ఉరి శిక్ష వేయలేదు కానీ ఉరికమ్మ వాళ్ళతోనే తయారు చేపిస్తాడు. ఎంత తయారు చేపిస్తాడు తెలుసా, 50 మూరల ఎత్తుగా ఉంటే ఉరికొయ్యను తయారు చేపిస్తాడు అనమాట. అంత హైట్ లో ఉన్నటువంటి ఉరికొయ్య వాళ్ళ ఇంటి దగ్గరే నాటపడింది. అంటే వాళ్ళ ఇంటి దగ్గర చేయబడింది అనమాట. ఆ ఉరికొయ్య మీద మొద్దుకని ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో తయారు చేయించారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? విందుకు వచ్చాడు. విందుకు వచ్చిన దగ్గర జరుగుతున్న ఈ పరిస్థితి అనమాట. ఇప్పుడు ఎస్తేర్ ఏం చేసింది, ఈ వ్యక్తే, ఈ దుష్టుడైన ఈ హామానే మా పగవాడు, మాకు విరోధి, ఇక తనకి ఏది కోరుకుంటుందో మొత్తం ఏం చేసేసింది, రాజుగారి ముందు అనేసేసింది అనమాట. ఇప్పుడు ఆ విషయాలన్నీ విన్నటువంటి రాజుగారు ఆ వ్యక్తిని శిక్షించాలని చూస్తూ ఉంటే వెంటనే ఆ వ్యక్తి పోయి ఏం చేస్తాడు, రాణిగారి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు అనమాట. లేదు రాణి, నన్ను క్షమించు, నన్ను క్షమించాలి. లేదు, వీళ్ళు తన మౌనం ఉండిపోలేదు. రాజుగారు ఏం చేస్తాడు, ఆ యొక్క రాణి దగ్గరికి పోయి బలవంతం చేస్తాడా? అక్కడ పోయింది దేనికి? బలవంతం చేయడానికేనా? చూడాలి ఏం చేయడానికి వెళ్ళాడు, గజులు ఆడుకొని ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి. ఏందిరా బోర్ కొడుతుందా మీకు? అర్థం కాకుండా మీకు ఇంకా డ్రాయింగ్ కాకుండా ఆన్సర్లో వర్క్ బుక్ ఉండాలి. వర్క్ బుక్ ఉంటే ఈ స్టోరీకి అన్నింటినీ మీరు రాయాలి. లేదు కాబట్టి అందుకని వినకపోయినా ఏం కాదు అన్నట్టు చూస్తున్నాను. సరేమ్మా, అయితే ఇప్పుడు వెంటనే ఈ వ్యక్తిని వచ్చేస్తారనమాట. ఇప్పుడు రాజుగారి దగ్గర చాలా మంది ఉంటారు కదా భటులు, వాళ్ళు వచ్చేసి కొంతమంది అయ్యా ఇట్లా రాజుగారు అండి, ఈ యొక్క హామాన్ యొక్క ఇంటి దగ్గర ఏముందంటే ఉరికొయ్య తయారు చేయబడింది కనుక చెప్పాడు మొద్దుకని ఉరి తీయాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అంతకు ముందే ఇంకొక విషయం కూడా దాంట్లో ఉంది. మరి ఆ విషయం చూపిస్తాను ఒకసారి. ఒక పిక్చర్ చూపిస్తాను. ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ హామాను తయారు చేసే ఉరికొయ్య ఉంది. హామాను వాళ్ళ ఎవరి కోసం ఉరికొయ్య? మొద్దుకాయ కోసం కదా. అయితే ఈ మొద్దుకాయ ఒక మంచి విషయం చేశాడు. ఎప్పుడు? ఇది ఆంటీ చెప్పిన స్టోరీలో వస్తుంది అనమాట. ఏ విషయం చెప్పాడంటే, 2 వ్యక్తులు ఉన్నారు. ఇది కూడా ఈ 2 వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఒక 2 వ్యక్తుల గురించి చెప్పలేదు అంటే, ఒక 2 వ్యక్తులు రాజుగారి గురించి చెడ్డగా ఆలోచించి రాజుగారిని చంపాలని చూస్తారు కదా. వాళ్ళు చంపాలని చెప్పేసి విషయం పెట్టి చూస్తే ఆ విషయాన్ని ఈ ఇక్కడ మొద్దుకాయ ఆలకిస్తారు అనమాట. మొద్దుకాయ ఆలకిస్తా ఉండి ఈ యొక్క విషయాన్ని ఏం చేస్తారంటే రాజుగారికి సమాచారం తెలియజేస్తారు వేరే వాళ్ళ ద్వారా. ఇది వెంటనే రాజుగారి దగ్గరికి పోవాలంటే ఎవరికి చెప్పాలి? ఫస్ట్ రాణి గారి దగ్గరికి పోవాలి. సరే, మంత్రి గారికి పోలే అంత తొందరగా, ఎందుకంటే అవి మొద్దుకాయ ద్వారా తెలియపరచబడేది కదా. రాష్ట్రంగా మంత్రికే పోవాలి కానీ మంత్రి దగ్గరికి పోదు. అయితే రాణి గారి దగ్గరికి పోతుంది, ఎందుకంటే ఈ సమాచారం మొద్దుకాయ ద్వారా తెలియపరచబడుతుంది కనుక. మొద్దుకాయకి చెప్పగానే మొద్దుకాయ రాణి గారికి చెప్పిస్తారు అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తెలిసి, అమ్మ ఇది ఎట్లా రాజుగారిని చంపాలని 2 వ్యక్తులు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నేను విన్నాను. అయితే ఈ విషయం రాజుగారికి తెలియజేయడం జరిగింది. ఆ 2 వ్యక్తులు ఎవరో అని వాళ్ళు పట్టబడతారు. ఇప్పుడు పట్టబడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళ పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని బట్టి ఏదైనా రాజుగారికి మేలు చేస్తే ఏం చేయాలి తెలుసా? ఆ రాజు యొక్క సమాచార గ్రంథంలో రాయబడతా ఉంటారు. ఏదన్నా చేసినప్పుడు ఏం చేస్తారంటే రాజుగారి ప్రాణాన్ని కాపాడారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలా? బహుమతులు ఇవ్వాలి, కొన్ని ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి. కానీ ఏమి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వలేదు? అన్న మంత్రి ఎవరు? వాడు వేస్ట్ కదా. అందుకని అసలు మొద్దుకాయ అంటేనే ఇష్టం లేదు కాబట్టి మొద్దుకాయకి ఏదైనా ఇప్పియాలంటే కూడా ఇష్టం లేదు. అలా ఉండిపోయాడు అనమాట. సరే, ఇప్పుడు ఒక రోజు రాత్రిపూట ఏం జరిగిందంటే
రాజుగారు నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే సడన్ గా మెలకు వచ్చేసింది. ఆ మెలకు వచ్చేసి ఇక నిద్ర పట్టలేదు. చాలా బాధపడతా ఉన్నాడు అనమాట. ఆ బాధపడతా ఉన్న సమయంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి ఈ రాజుగారు రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్తారు అనమాట. రాజ్య సమాచార గ్రంథం తీసుకురమ్మని చెప్తే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చదువుతాను. వింటున్నారా? రాజ్య సమాచార గ్రంథం తీసుకొచ్చి చదవగానే అప్పుడు ఆ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? మొర్దెకై చేసినటువంటి మేలుకి అతనికి ఏమీ గిఫ్ట్ ఇవ్వలేదు, అతనికి ఏది సన్మానం చేయలేదని రాయబడుతుంది అనమాట. అయ్యో ఏంది అంత మంచి వ్యక్తికి, నా ప్రాణాన్ని కాపాడే వ్యక్తికి ఏమి ఇవ్వలేదా, ఎలాగనని చెప్పేసి ఆ విషయాన్ని రాజుగారు గుర్తుంచుకోగానే ఇప్పుడు వెంటనే ఆ యొక్క వరండాలో లేదా అక్కడున్నటువంటి గది దగ్గరే ఆ సమయంలోనే రాజుగారికి నిద్ర పట్టదని కానీ అక్కడంతా కంగారు కదా. ఆ మంత్రి కూడా వచ్చేసాడు. ఈ మంత్రి కూడా రాగానే ఏం జరిగిందంటే మనం పిలవమంటాడు అనమాట. మన బయట ఉన్నాడు ఆవరణంలో అనగానే పిలవమంటాడు. వస్తే ఇప్పుడు అంటాడు కదా, మరి రాజుగారికి మరణం నుండి తప్పించబడింది కనుక అతనికి ఏం మేలు చేయలేదు అని చెప్పేసి హామాన్ కూడా చెప్తాడు. హామాన్ కూడా చెప్తే సరే రాజుగారికి మేలు చేసినటువంటి వ్యక్తికి మనం ఏం మేలు చేయాలో తెలుసా? ఏం గిఫ్ట్స్ ఇవ్వాలంటే రాజుగారి యొక్క గుర్రం ఎక్కించాలి. జాగ్రత్తగా రాజుగారి గుర్రం ఎక్కించి ఊరేగించాలి. ఇంకోటి రాజు కిరీటం లాగా అది పెట్టాలి. తర్వాత రాజు వస్త్రాలు ధరింపజేయాలి. వింటున్నారా? రాజు వస్త్రాలను ధరింపజేయాలని చెప్పేసి చెప్పగానే అవునా సరే ఇవన్నీ నాకుగా ఇంకెవరికి చేస్తారులేరని ఇవన్నీ ముందే చెప్పుకుంటాడు అనమాట. మొర్దెకై అని తెలియకుండానే. ఎవరు చెప్పుకునేది?